వెల్కమ్ టు భాను తిరుపతి వరల్డ్. ఈరోజు మాకు 8th యానివర్సరీ సందర్భంగా మా ఆయన అయితే చికెన్ బిర్యానీ చేశారు. చూసారా ముక్క ఎంత చక్కగా ఉడికిందో. మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ పోసి హోల్ గరం మసాలా వేసుకొని బాగా వేగించుకోండి. ఇదైతే మనం 1 kg చికెన్కి చేస్తున్నాము. ప్లస్ రైస్ వచ్చి 750 grams. 3 ఆనియన్స్ వేసుకోండి. బాగా వేగించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోండి. పచ్చిమిర్చి 3 వేసుకోండి. ఇదైతే పిల్లలు తింటారు కాబట్టి నేను 3 వేసుకున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఒక 5 పచ్చిమిర్చి వేసుకోండి చాలు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మీకు టేస్ట్ రాదు. పచ్చిమిర్చి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి 3 స్పూన్స్. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోండి. బాగా వేగాక కట్ చేసిన 4 టమాటా ముక్కలను తీసుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం మా ఆయన చాలా టేస్టీగా బిర్యానీ చేశాడు. దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఒక 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా వేగించుకోండి. మసాలా అంతా బాగా వేగాక దీనిలో పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా వేగాక దీనిలో చికెన్ వేసుకోండి. నేను చికెన్ ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని అయితే దాంట్లో ఉండే వాటర్ అంతా పోతుంది. మీరు కూడా అలాగే చేయండి. నెక్స్ట్ కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపాక చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఆయిల్ పైన కనిపిస్తే చాలు. నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. వాటర్ వచ్చి మనం వాడేది బాస్మతి రైస్ కాబట్టి 1 కప్కి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్స్ బాస్మతి రైస్ వేసుకున్నాను. కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి, ఒక 1/2 అవర్ ముందుగా. మళ్ళీ ఒకసారి బియ్యం నూనె పోసాక ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. సరిపోకపోతే ఉప్పు అయితే వేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేయండి. దీంట్లో నీళ్ళన్నీ తగ్గిపోయి ఉంటాయి. అప్పుడు మనం సిమ్లో పెట్టామంటే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో ముక్కలన్నీ. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. అసలు నేనైతే ఈ ప్యాన్లో సరిపోదు అనుకున్నాను బిర్యానీ, కానీ కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.